తనకు సొంత ఎజెండా ఏమీ లేదని పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అన్నారు ఎమ్మెల్సీ కవిత. మంచిర్యాల పర్యటనలో ఉన్న కవిత మీడియాతో చిట్చాట్ చేశారు. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దనేదే తన వాదన అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని, అందుకే తాను వ్యతిరేకిస్తున్నానని కవిత చెప్పారు. తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో కలుపుతామని చెప్పారని, అప్పుడే తాను విలీనంకు ఒప్పుకోలేదని అన్నారు. లెటర్ రాయడంలో తన తప్పేమీ లేదన్నారు కవిత. మా ప్రతినిధి సారంగపాణి జాయిన్ అవుతారు. సారంగపాణి, ఇది రెండోసారి కవిత చిట్ చాట్లో ఈ ప్రకటనలు చేయడం. ఏమేమి మాట్లాడారు, ఏ సందర్భంలో ఏం మాట్లాడారు? చక్రి మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చింది. సింగరేణి ప్రాంతంలో పాగా వేయాలనేది సింగరేణి ప్రాంత కార్మికులను తన వైపు తిప్పుకోవడంలో భాగంగానే ఈ పర్యటన పెట్టుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే కార్యకర్తలను పరామర్శించడంతో పాటు వివిధ కార్యక్రమాల నిమిత్తం మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చారు ఈ రోజు. అయితే శ్రీరాంపూర్ కు వచ్చిన తర్వాత అక్కడ ప్రశాంత్ అనే కార్యకర్తను పరామర్శించి గతంలో అతనిపై కేసు నమోదు కాగా పరామర్శించింది. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని వివాహానికి హాజరైంది. అయితే ఈ క్రమంలో వాహనంలో వస్తున్న క్రమంలో మీడియాతో చిట్చాట్ చేసింది. అయితే తన తప్పేం లేదు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావద్దనేదే తన ఉద్దేశం, తన తండ్రిని కలవలేకపోయానంటూ మరోసారి చిట్చాట్ లో తన ఆవేదనను వ్యక్తం చేసింది. అయితే ఒక విధంగా చెప్పాలంటే తనను కలవనియట్లేదు అనేది కూడా కొన్ని సందర్భాల్లో జరిగింది. అయితే ఈ లేఖ రాయడంలో నా తప్పేం లేదు, లేఖ రాసినంత నేను చెప్పాను, గతంలో సైతం లేఖలు రాశాను అనేది గతంలో ఆ ఎయిర్పోర్ట్ లో ఏదైతే మాట్లాడిందో అదే చిట్చాట్ ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. సీనియర్ జర్నలిస్టు ఇటీవల చనిపోయారు, అక్కడ మీడియాతో మాట్లాడతానని కవిత చెప్పింది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సారంగపాణి.